ఈ ఫార్ములా కేసు విషయంలో 30 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు. ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు ఆదేశం. క్యాష్ పిటిషన్పై విచారణ 27కు వాయిదా. జరగని ఒప్పందానికి ముందే చెల్లింపులా. ఈ విషయంలో ఎటువంటి తప్పు లేదంటున్నటువంటి కేటీఆర్ గారు, ఏ తప్పు లేదు కదా, అసలు మీరు ప్రభుత్వంలోకి వస్తారో రారో తెలియదు. ఎన్నికలు జరుగుతుంటే వచ్చే ప్రభుత్వం మాదే అని, అంటే ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మీదే వచ్చి ఉంటే ఈ కేసు ఇవన్నీ మాఫీ అయ్యేది. ఒక విదేశీ సంస్థకు, విదేశాలకు భారత ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బులు చెల్లింపు చేయాలంటే కనీసమైనటువంటి అవగాహన కదా. ఆర్బీఐకి సంబంధించి, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అనుమతులు ఉండాలని. మీ ఇంట్లోది కాదు కదా, మీ ఇంట్లోదైతే నాది భరోసా అని ఇస్తారు, కానీ ప్రభుత్వ సొమ్ముకు భరోసా ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఎవరు? అందులో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అవును ఇచ్చినమనేటువంటి మాట ఎట్లా ఇచ్చిర్రు? అనుమతి లేకుండా ఇవ్వడం. మీరెవరు వ్యక్తిగతంగా మంత్రి అయినా సరే, మీరు మంత్రి అయినా సరే వ్యక్తిగతంగా విదేశాలకు డబ్బులు పంపించాలంటే హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పైసలని మీరు విదేశీ కంపెనీకి ఇచ్చేటప్పుడు మీకు ఒప్పందం ఉంటే ఉండొచ్చు, కానీ అందులో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా మీ ఇష్టానుసారంగా వ్యవహరించి ఆ డబ్బులు పంపిణీ చేసేటప్పుడు, ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు, డెలివరీ చేసేటప్పుడు కనీసం ఇది మాది అనేటువంటి విధంగా ఈ తెలంగాణ సొమ్ము, దీనికి ఆర్థిక శాఖ అనుమతి ఉండాలి, ఆర్బీఐ అనుమతి ఉండాలనేటువంటి విషయం తెలియదా? దాంట్లో తప్పేముంది? దాంట్లో అప్పుల దృష్టిని మళ్లించేందుకే అవును మళ్లిస్తారు. మీరు మళ్లించట్లేదా? వాళ్ళు మళ్లించారు. ఎవరైనా రాజకీయ నాయకులు మళ్లించడానికే ఉంటారు. దృష్టిని మరలించాలి. దృష్టిని మరల్చే వాళ్ళని ఏమంటారు అనేటువంటిది పంచతంత్ర కథలు చెప్తాయి. దృష్టిని మరల్చి ఏమార్చేటువంటి వారిని ఏమంటారు అనేటువంటి విషయం పంచతంత్ర కథల్లో చాలా స్పష్టంగా చెప్తారు. రేస్లో లాభాలు వస్తే స్పాన్సర్ వెళ్ళిపోతారా? లాభాలు వచ్చినాయి అంటున్నారు కదా, మరి స్పాన్సర్కి ఏమో నష్టాలు వచ్చినాయి అంటున్నారు. ఏజీ చెప్పినటువంటి మాట. కేటీఆర్ పాత్ర ఏంటన్నది దర్యాప్తులో తేలుతుంది. గవర్నర్ అనుమతి తర్వాతనే. హైదరాబాద్ ఖ్యాతిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్తో 110 కోట్ల లాభం అట. 110 కోట్ల లాభం వస్తే నిజంగా ఫార్ములా కేసులో లాభం వచ్చింది అనుకుంటే ఎవరికి లాభం వచ్చింది? మరి ఆ సంస్థకి ఎందుకు నష్టం వచ్చింది? ఆ సంస్థకు నష్టం వచ్చింది కాబట్టి మీరు ప్రభుత్వం నుంచి ముందు అడ్వాన్స్గా డబ్బులు చెల్లింపు చేయాలనుకున్నారు. మొదటి రేస్లో లాభం వచ్చిందని అంటారు, నష్టం వచ్చిందని డబ్బులు ఇచ్చిందంటారు. ఎట్లా ఈ కాంట్రాడిక్టరీ ఎట్లా చేస్తారు? వాళ్ళకి ఎందుకు డబ్బులు ఇచ్చిర్రు? ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి విషయంలో డబ్బులు ఎవరిచ్చిర్రు, ఎందుకు ఇచ్చిర్రు? నష్టం వచ్చిందనేటువంటిదే ఇచ్చిర్రు కదా, నష్టం వచ్చిందనేటువంటిదే ఇచ్చిర్రు. నష్టం రాకపోతే ఎందుకు ఇస్తుండే? ఫార్ములా కేసుకు సంబంధించినటువంటి విషయంలో నష్టం ఎందుకు వచ్చింది? 9వ సీజన్ తర్వాత 10వ సీజన్ నిర్వహించే నాటికి స్పాన్సర్ వెనక్కి తగ్గడంతో కోట్లు వెచ్చించి చేసిన ఏర్పాట్లు వృధా కారదని, ఈవెంట్ కుప్పకూలిపోవడదని, హైదరాబాద్ ఖ్యాతి నిలబడాలని, ఫార్మరైజ్ నిర్వహించిన అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే స్పాన్సర్గా ముందుకు వచ్చిందట. ఎందుకు? ఆ స్పాన్సర్ ఎందుకు వెనక్కిపోయిండు? దేశంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహించిన తొలి నగరంగా నిలిపించేందుకు బాగుంది, అంత బాగానే ఉంది. 3 పక్షాల మొదటి ఒప్పందం జరిగింది. ఈ రేస్కు ప్రజల్లో ఆసక్తి ఉంది. 100 కోట్ల వ్యాపారం జరిగింది. 9వ సీజన్ తర్వాత 10వ సీజన్ నిర్వహించే నాటికి స్పాన్సర్ వెనక్కి తగ్గిండు. ఎందుకు వెనక్కి తగ్గిండు? ప్రభుత్వమే స్పాన్సర్గా ముందుకు వచ్చింది. 2 ఒప్పందం చేసుకుంది. పిటిషనర్ వ్యక్తిగతంగా లబ్ధి పొందినట్టు, నిధులు దుర్వినియోగం చేసినట్టు ఎక్కడా లేదు. ఏమైనా విభేదాలుంటే ఒప్పందంలో ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉంటుంది, కానీ ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లకు కావాల్సిన ముడిసరుకు ఎఫ్ఐఆర్లో లేదు. మరోవైపు 14 నెలల క్రితం జరిగిన వ్యవహారాన్ని ఇప్పుడు కేసు పెట్టినటువంటి లలిత కుమారి, చరణ్ సింగ్ కేసు తీర్పుల్లో మార్గదర్శకాల ప్రకారం తీవ్రమైన కేసులో నమోదు జాప్యం ఉంటే ప్రాథమిక దర్యాప్తు చేయాలి. ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ప్రాథమిక దర్యాప్తు ఎక్కడ ఉంది? ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, బాగానే ఉంది, కానీ ఈ విషయంలో స్పాన్సర్ ఎందుకు వెనక్కి తగ్గాడు? లాభాలు వస్తే ఎవడైనా వెనక్కి పోతాడా? అరే మళ్ళీ లాభాలు వస్తాయని వస్తారు కదా, ఎందుకు పోయారు? అంటే మీరు నిర్వహించాలనుకున్నారు, ఏదో పేరు తీసుకురావాలనుకున్నారు, అయిపోయింది. ఆ స్పాన్సర్ నిర్వహణ చేసేటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఎందుకు స్పాన్సర్గా ఉండాలి? 100 కోట్ల రూపాయలు ఎందుకు వృధా చేయాలి? ఈ రేస్ వస్తే ప్రపంచంలో పేరు వస్తుంది, బాగుంది, ఎస్ ప్రపంచంలో మేము మళ్ళీ హైదరాబాద్ పటాన్ని నిలబెట్టామని చెప్పుకునేటువంటి వాళ్ళు ఏమైంది? ఇవాళ కేసీఆర్ను కూడా ఇవాళ కాదు, ఏసీబీకి సంబంధించి మనం ఒక 20 రోజుల క్రితం ఇదే విశ్లేషణలో చెప్పుకున్నాం. ఆల్రెడీ ఏసీబీ దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. కేసు, దానికి సంబంధించినటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా జరిగిపోయినాయి. అన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దీనికి సంబంధించి గవర్నమెంట్కి అన్నీ తెలుసు.
ముందే తెలుసు, అన్నీ వాళ్ళ దగ్గర స్టడీ చేసి ఉన్నారు దానికి సంబంధించినటువంటి అంశంలో. ఇవాళ కాదు, కేసీఆర్కి సంబంధించినటువంటి విషయంలో కూడా కేసీఆర్కి అయితే అవసరం కోసం, ఇప్పుడు ధరణికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం కదా, రాజకీయంగా లబ్ధి అవసరం కోసం, రాజకీయంగా లబ్ధి అవసరం కోసం ఎప్పుడు సందర్భం వస్తుందో, ఎప్పుడు సమయం వస్తుందో అప్పుడు మాత్రమే బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ కూడా దాదాపుగా ఏసీబీ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. విచారణ కూడా చేస్తున్నారు ఏసీబీ అధికారులు, కేసీఆర్ను విచారణ కూడా చేస్తున్నారు. ఎప్పుడు అనేది తెలియదు, కానీ కేసీఆర్ను కూడా విచారణ చేస్తారు. విచారణ చేసినప్పుడు విషయం ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. కేటీఆర్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఈడీకి ఏం కావాలి, ఏదైనా ఒక కేసుకు సంబంధించి ఆల్రెడీ ఏదో ఒక చోట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే ఈడీ ఎంటర్ కావడానికి వాళ్ళకు సహజమైనటువంటి అనుమతి ఉంటుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్ట్గా కేసు పెట్టడానికి లేదు. ఏదైనా ఒక కేసు ఆల్రెడీ ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే ఆ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో దర్యాప్తు చేయడానికి ఈడీకి అధికారం ఉంటుంది. ఆ మేరకు వెంటనే ఈడీ కూడా వచ్చింది. దీనిపైన టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు, మీరు కేసు పెట్టిరు, వెంటనే ఈడీ వచ్చింది. ఈడీ రాదా? గతంలో ఈడీ రాలేదా? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే కొత్తగా ఈడీ కేసు వచ్చిందా? గతంలో ఈడీ కేసు రాలేదా? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈడీ కేసులు కాలేదా? తెలంగాణలో రాజకీయంగా కేసులు కాలేదా? ఈడీ కేసులు పొంగులేటి సుధాకర్ రెడ్డి మీద, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా అయినాయి, సిబిఐ కేసులు కూడా అయినాయి. అయితే అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేయించినట్ట, కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు అయితే టీఆర్ఎస్ వాళ్ళు చేయించినట్ట, టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు అయితే ఈడీ చేసినట్ట. ఎవరు చేసిరు? బడే బాయ్ చోటే బాయ్ అని టీఆర్ఎస్ వాళ్ళు వింత వాదన తీసుకొస్తున్నారు. తప్పులు చేసింది ఎవరు? చేయించింది ఎవరు? లబ్ధి పొందింది ఎవరు? ఎవరి ఆస్తులు అమాంతం పెరిగినాయి? ఎందుకు పెరిగినాయి? ఎట్లా పెరిగినాయి? దాని వెనక కారణం ఏమిటి? ఏ పని చేస్తే అన్ని వందల వేల కోట్ల రూపాయలు ఒకేసారి వచ్చి పడతాయి? ఈ విషయం అందరికీ చెప్పండి. అందరూ అసలు పేదరికమే ఉండదు కదా. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్, ఇందులోనూ కేటీఆర్ A1 1-2 రోజుల్లో ఈడీ కూడా కేటీఆర్కి నోటీసులు ఇస్తుంది. ఈడీ కూడా కేటీఆర్కి నోటీసులు, అంటే ఈడీ కేసు కూడా కేటీఆర్ ఈడీ చుట్టూ కూడా తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కవిత కూడా సిబిఐ ఈడీ కేసుల్లో, లిక్కర్ కేసుల్లో జైలుకు వెళ్ళినటువంటి సంఘటన చూస్తున్నాం మనం. ఇవాళ మనీ లాండరింగ్ జరిగిందా లేదా? విదేశాలకు రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము ఏ విధంగా పంపించారు? అసలు నిబంధనకు వ్యతిరేకంగా మీరు పంపించడమే తప్పు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో ఖ్యాతి తీసుకురావాలని మీరు డబ్బులు ఇస్తున్నారు కదా, ఆ డబ్బులు ఇవ్వడానికి ఏ నిబంధనలు పాటించరు? ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్నారా? ఆర్బీఐ అనుమతి తీసుకున్నారా? అనుమతి లేకుండా పంపించడమే మొదటి తప్పు. అది లాభమా నష్టమా ఆ పేరు తీసుకురావడానికి అనేటువంటిది కాదు. దానికి పద్ధతులు ఉంటాయి కదా, దానికి పద్ధతులు ఉంటాయి కదా. ఆ పద్ధతుల ప్రకారం ఎందుకు పోలేదు, ఆ పద్ధతుల ప్రకారం ఎందుకు పోలేదు అనేటువంటి విషయం పైన స్పష్టంగా చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిది? స్పష్టంగా చెప్పాల్సిన ఇక్కడ వచ్చింది. కేటీఆర్కు నోటీసులు, నేడో రేపో ప్రశ్నించనున్న ఏసీబీ, దర్యాప్తు కొనసాగించవన్న, అరెస్టు చేయొద్దు 30 తారీఖు దాకా అని దర్యాప్తు చేయొద్దు అని అనలేదు. కాబట్టి దర్యాప్తు చేస్తారు, కేటీఆర్ దగ్గర పోతారు, నోటీసులు ఇస్తారు, ప్రశ్నిస్తారు, రాబడతారు, ఏం జరిగిందో చెప్తారు. అసలు నిబంధనలకు తూట్లు పొడిచిరా లేదా? మీరు ఇచ్చింది మంచి ఉద్దేశంతో కావచ్చు, కానీ అది పద్ధతి ప్రకారమే పోవాలి, అది పద్ధతి ప్రకారమే పోవాలి. ఇవాళ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, పోలీస్ ఆఫీసర్ డ్యూటీ చేయాలి. పోలీస్ ఆఫీసర్ కాకుండా ఇంకొక వేరే ఒక ఎక్స్ ఎల్లైనో మల్లైనో ఉన్నాడు. పోలీస్ ఆఫీసర్ కంటే ఎక్కువ శరీర దారుఢ్యం ఉంటుంది ఆయనకి. పోలీస్ ఆఫీసర్ కంటే ఎక్కువ రాజ్యాంగం మీదనో చట్టాల మీదనో అవగాహన ఉంటుంది. పోలీస్ ఆఫీసర్ కంటే ఎక్కువ ఆయన కేసును డీల్ చేయగలుగుతాడు. పోలీస్ ఆఫీసర్ కంటే చాలా బాగా చేయగలుగుతాడు. ఆయన కంటే హైటు వెయిట్ మంచిగా చాలా బలంగా ఉంటాడు, దొంగలను పట్టుకోగలుగుతాడు. పోలీస్ ఆఫీసర్ కంటే బాగా షూటింగ్ చేస్తాడు. పోలీస్ ఆఫీసర్ కంటే ఎక్కువ అర్హతలు ఆయనకు ఉంటాయి. కానీ ఆయన అఫీషియల్గా ఏ పోలీసు ఉద్యోగము చేయట్లేదు. నీకంటే నాకు అన్నీ ఎక్కువ తెలుసు అని చెప్పేసి పోలీసు ఉద్యోగం చేయగలుగుతాడా? మూడో వ్యక్తిపై చేయలేడు కదా. ఐఏఎస్ కంటే, ఐపీఎస్ కంటే, ఎస్ఐల కంటే, కానిస్టేబుల్ కంటే అద్భుతమైనటువంటి మేధా సంపత్తి ఉంటుంది, శరీర దారుఢ్యం ఉంటుంది, షూటింగ్ చేయగలుగుతాడు. ప్రతిదీ ఆయనకు వీళ్ళందరికంటే ఎక్కువ ఉంటుంది. తెలివిలో కానీ, శరీరంలో కానీ, ఆయన బలంలో కానీ, ఏదైనా సరే ప్రతిదీ పోలీసుల కంటే బాగా చేయగలుగుతాడు. అయినంత మాత్రాన అతను పోలీసు కాగలుగుతాడా? కాలేడే.
సేమ్ మీరు చట్టాలకు సంబంధించినటువంటి విషయంలో మీరు పేరు తీసుకురావాలని మీరు చేయాలనుకున్నది మంచిదే అయి ఉండవచ్చు. కానీ చేసినటువంటి విధానం ఏంటిది? చేసినటువంటి విధానం ఏమిటి? చెప్పకుండా చేస్తే ఏదైనా దొంగతనమే. మన ఇంట్లో కూడా తర్వాతనైనా చెప్పాల్సిందే, చెప్పకుండా. సేమ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సొమ్ములు ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయంలో పారదర్శకత, నియమాలు, నిబంధనలు కొన్ని ఉంటాయి కదా. ఆ నియమ నిబంధనలు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించింది ఎవరు? మీరే. వ్యవహరించిన తర్వాత ఇవాళ మేము ఇది చేస్తాం, అది చేస్తాం,